Good morning, children. We are at what? Ninth class social first lesson. Name of the lesson is the universe. The universe and the earth origins. Universe and earth origin దగ్గర ఉన్నాము. So ఇందులో first, what is the first question? Who described the earth as a tiny pixel in a vast cosmic arena? So vast cosmic arena. Who described the earth as a tiny pixel in vast cosmic arena? అంటే ఈ ఖగోళ శాస్త్రంలో, ఈ ఖగోళ విశ్వంలో, అనంతమైన విశ్వం లోపల మనకు మన ఎర్త్ని ఒక చిన్న పార్టికల్, అంటే ఈ మొత్తం విశ్వం లోపల మన యొక్క ఎర్త్ అనేది ఎంత, ఒక చిన్న ఇసుక రేణు అంతా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు? కార్ల్ సాగన్. ఎవరు చెప్పినారు? కార్ల్ సాగన్. ఈ కార్ల్ సాగన్ అనే శాస్త్రవేత్త అనంతమైన ఈ విశ్వంలో భూమి చాలా చిన్నది అని చెప్పడం కోసము ఒక చిన్న పిక్సెల్తో మనకు పోల్చడం జరిగింది. మనం ఆకాశంలో చూసే వేలాది నక్షత్రాలు, కోట్లాది నక్షత్రాల మధ్య భూమి అనేది ఒక చిన్న ఇసుక రేణువంతా ఉంటుంది అనేది అతను చెప్పడం జరిగింది. అంటే అతని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ అనంతమైన ఖగోళ విశ్వం లోపల మన భూమి అనేది చాలా 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 చిన్నది అని చెప్పడం కోసము దీన్ని అతను వినియోగించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు సెకండ్ క్వశ్చన్. What is the second question? What is the name of the famous photograph of Earth taken from space? సో స్పేస్ నుంచి భూమిని ఫోటోగ్రాఫ్గా తీసుకున్నప్పుడు ఆ ఫోటోగ్రాఫ్కి ఒక పేరు పెట్టడం జరిగింది. అదేంటిదంటే పేల్ బ్లూ డాట్ అని ఈ యొక్క ఫోటోకి పేరు పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఈ యొక్క అంతరిక్షం నుంచి ఈ అంతరిక్షం నుంచి ఫోటో తీసినప్పుడు స్పేస్ నుంచి ఫోటో తీసినప్పుడు ఇది ఒక చిన్న బ్లూ డాట్ లాగా అది ఆగుపించడం జరిగింది. ఏది మనకు ఇది చిన్న బ్లూ డాట్ లాగా ఇట్లా చిన్న బ్లూ డాట్ లాగా ఆగుపించడము జరిగింది అనే విషయం చెప్పడం కోసము ఇది మనకు ఏంటిది, పేల్ బ్లూ డాట్గా ఆగుపించడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ థర్డ్ క్వశ్చన్? వెన్ డిడ్ హ్యూమన్ లైఫ్ ఫస్ట్ ఎవాల్వ్ ఆన్ ద ఎర్త్? భూమి మీద మొట్టమొదటి జీవం ఎప్పుడు ప్రారంభమైనది? వెన్ డిడ్ హ్యూమన్ లైఫ్, నాట్ జీవము, హ్యూమన్ లైఫ్ అంటే మనుషుల యొక్క జీవితం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అడగడం జరిగింది. అంటే భూమి పుట్టంగానే మానవులు తయారు కాలేదు, అంటే మానవులు రాలేదు భూమి మీదకి. ఫస్ట్ చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినాయి, తర్వాత చేపలు లాంటివి, కప్పలు లాంటివి, పాములు లాంటివి వచ్చినవి. ఆ తర్వాత మానవుల యొక్క జీవనం అనేది మొదలవడం జరిగినది. సో ఎప్పుడు మొదలవడం జరిగింది అని అంటే 1,00,000 సంవత్సరాల క్రితము, ఓవర్ 1,00,000 years ago, 1,00,000 సంవత్సరాల క్రితము మనకు భూమి పైన మానవుల జీవితం అనేది మొదలవడం జరిగింది అనేది చెప్పడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ఫోర్త్ క్వశ్చన్. వాట్ హ్యాస్ బీన్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ఎర్త్ మీద మానవుని యొక్క జీవితం ప్రారంభమైన తర్వాత ఏమి జరుగుతూ ఉన్నది అని కనుక తీసుకున్నట్టయితే, ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ లైక్ గ్లోబల్ వార్మింగ్, అంటే భూమి వేడెక్కడం జరుగుతూ ఉన్నది అనేది చెప్పడం జరిగింది. ఎందుకు మరి భూమి వేడెక్కుతూ ఉన్నది? దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా. సో భూమి వేడెక్కడాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ అనడము జరుగుతుంది. ఎందుకు భూమి మరి వేడెక్కుతుంది అని అంటే, ఈ భూమి మీద మనము చెట్లను, ఈ యొక్క పరిసరాలను అనేకంగా విచ్చలవిడిగా మనం యూజ్ చేస్తూ ఉన్నాము. ఫలితంగా పర్యావరణ సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. అందులో అతి ముఖ్యమైనది ఏంటిది? గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి వేడెక్కడము అనేది చాలా చాలా మనకు దాన్ని ఏమంటాము? మెయిన్ క్రైసిస్. నెక్స్ట్ గో టు ఫిఫ్త్ క్వశ్చన్.
సో వాట్ ఈస్ ద ఫిఫ్త్ క్వశ్చన్? వాట్ వాజ్ ద ఎర్లీ బిలీఫ్ అబౌట్ ద ఎర్త్స్ పొజిషన్ ఇన్ ద యూనివర్స్? సో మొట్టమొదట ప్రాచీనులను కనుక మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ఏమని భావించడం జరిగింది ఎర్త్ గురించి అంటే, ద ఎర్త్ వాజ్ స్టేషనరీ అండ్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. ఎర్త్ అనేది కదలకుండా ఉన్నది మరియు మొత్తం విశ్వానికి ఎర్తే కేంద్రము, ఎర్త్ చుట్టే మిగతావన్నీ విస్తరించబడి ఉన్నాయనే విషయము మొదట వాళ్ళు బిలీవ్ చేయడం జరిగింది, మొదట వాళ్ళు నమ్మడం జరిగింది. ఎవరు? ఎర్లీ పీపుల్ ప్రాచీనులు ఆ విధంగా నమ్మడం జరిగింది. సో నెక్స్ట్ కమ్ టు సిక్స్త్ క్వశ్చన్. హూ ప్రపోజ్ ద జియోసెంట్రిక్ మీన్స్ ఎర్త్ సెంటర్డ్ థియరీ? సో ఎవరు ప్రపోజ్ చేసినారు జియోసెంట్రిక్ థియరీ అంటే దాని అర్థం ఏంటంటే, ఎర్త్ మధ్యలో ఉండి ఎర్త్ చుట్టూ సూర్యుడు మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతాయని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే టాల్మీ. ఇలా పీ సైలెంట్ ఉంటుంది. టాల్మీ. ఎవరు? టాల్మీ అనే అతను ప్రపోజ్ చేయడం జరిగింది. సో భూమి కేంద్రంగా ఉండే సిద్ధాంతాన్ని జియోసెంట్రిక్ థియరీ అంటారు. ఏమంటారు? జియోసెంట్రిక్ థియరీ అని అనడం జరుగుతుంది. ఈ జియోసెంట్రిక్ థియరీలో ఏముంటుంది? భూమి మధ్యలో ఉండి భూమి చుట్టూ మిగతా గ్రహాలు మరియు సూర్యుడు తిరుగుతాడు అని చెప్పిన సిద్ధాంతమే జియోసెంట్రిక్ థియరీ. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? టాల్మీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కమ్ టు సెవెంత్ క్వశ్చన్. హూ ప్రపోజ్డ్ హీలియోసెంట్రిక్ థియరీ అని అంటే ఏంటిది అని అంటే, సన్ సూర్యుడు కేంద్రంగా ఉండి దీని చుట్టూ అన్ని గ్రహాలు కనుక తిరుగుతూ ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? హీలియోసెంట్రిక్ థియరీ, సన్ సెంటర్డ్ థియరీ అని అనడం జరుగుతుంది. హీలియోసెంట్రిక్ థియరీని ఎవరు ప్రతిపాదించినారు? నికోలస్ కోపర్నికస్. ఎవరు ప్రతిపాదించినారు? నికోలస్ కోపర్నికస్ అనేవారు ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ కమ్ టు ఎయిత్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ ఎయిత్ క్వశ్చన్? వాట్ డు వి కాల్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్? ఈ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ కలిగి ఉన్న ఈ లార్జ్ గ్రూప్ని ఏమంటామంటే గెలాక్సీ అంటాం. ఏమంటారు? గెలాక్సీ. మన భూమి ఏ గెలాక్సీకి చెందుతుందంటే మిల్కీ వే. మన భూమి చెందిన గెలాక్సీ ఏ గెలాక్సీకి చెందుతుంది? మిల్కీ వే అనే గెలాక్సీకి చెందడం జరుగుతుంది. ఇట్లా మిలియన్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ని ఏమంటారు? ఒక గెలాక్సీగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు నైన్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ నైన్త్ క్వశ్చన్? వెన్ డు సైంటిస్ట్స్ బిలీవ్ ద యూనివర్స్ బిగాన్? యూనివర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, యూనివర్స్ ఎప్పుడు మొదలైంది అని సైంటిస్టులు బిలీవ్ చేస్తున్నారు అని అంటే సమ్ 13.7 billion years ago. 13.7 billion years ago అనే భూమి స్టార్ట్ అవ్వడం జరిగింది అనే విషయాన్ని సైంటిస్టులు నమ్మినారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈవెంట్ మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్? మరి యూనివర్స్ అనేది ఎట్లా మొదలైంది అనుకుంటున్నారు? యూనివర్స్ అనేది ఎట్లా మొదలైంది అనుకోవడం జరుగుతుందంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటే ఒక పెద్ద బాల్ లాంటిది, అది కనుక చిన్న పార్టికల్స్గా కనుక విడిపోయినట్టయితే, విచ్ఛిన్నం చెందినట్టయితే, బాంబులాగా పేలిపోతే అన్ని వివిధ దిశల లోపల ఏమైనా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాటి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్లేస్ లోపల అది సెటిల్ అయ్యి అక్కడ అది పరిభ్రమణం చెందడము జరిగింది. సో బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద బాల్ లాంటిది విడిపోయి బాంబులాగా పేలిపోయి చిన్న పార్టికల్స్గా విడిపోవడాన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. హౌ లాంగ్ డిడ్ ద ఎర్త్ బిగిన్ టు ఫామ్? సో ఎన్ని సంవత్సరాల కింద ఎర్త్ అనేది, హౌ లాంగ్ అగో డిడ్ ద ఎర్త్ బిగిన్ టు ఫామ్? ఎర్త్ ఫామ్ అవడం అనేది ఎప్పుడు జరిగింది? అరౌండ్ 4.5 billion years ago. ఎప్పుడు? 4.5 billion years ago భూమి మొదలవడం జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్. సో ఇన్ వాట్ ఫామ్ డిడ్ ద ఎర్త్ బిగిన్ ఇట్స్ జర్నీ?
ఏ ఫామ్ లోపల ఎర్త్ అనేది తన యొక్క జర్నీని మొదలుపెట్టింది, ఎర్త్ అనేది తన యొక్క జర్నీని మొదలు పెట్టడం జరిగింది అంటే ఎట్లా మొదలు పెట్టడం జరిగింది అంటే, సో భూమి ఇప్పుడున్నంత చల్లగా అప్పుడు మొదలయ్యేంత ఫామ్ అయ్యేటప్పుడు ఆ విధంగా లేదు, ప్రారంభం లోపల ఇంత చల్లగా లేదు. ఇది తిరుగుతున్న వేడి మరియు ధూళి కణాల యొక్క ముద్దగా ఉన్నది. యాజ్ ఎ బాల్ ఆఫ్ స్విర్లింగ్ డస్ట్ అండ్ క్లౌడ్స్ అంటే వేడి, ధూళి మరియు వాయువుల యొక్క ముద్దలాగా ఉండి అది బాగా తిరుగుతూ కాలక్రమేణా చల్లబడి ఘనరూపం దాల్చి మనకు అనువైన గ్రహంగా భూమిగా మారడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే భూమి పూర్వకాలం అంటే ప్రాచీనము, చాలా ఎర్లీ స్టేజ్ లోపల, ఎర్త్ ఫామ్ అయ్యే ఎర్లీ స్టేజ్ లోపల అది ఒక పెద్ద అగ్నిగుండంగా ఉండేటిది. నెక్స్ట్ కమ్ టు 13th క్వశ్చన్ ఏముందిరా, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎంత ఉందట, 6359 కిలోమీటర్స్. రేడియస్ అంటే ఏంది, ఈ యొక్క మధ్య బిందువు నుంచి, కేంద్రం నుంచి ఈ చిట్ట చివరి వరకు ఉన్న దూరాన్ని ఏమంటారు అని అంటే, చిట్ట చివరి వరకు ఉన్న దూరాన్ని, ఇక్కడ వరకు ఉన్న దూరాన్ని రేడియస్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో, ఇక్కడ వరకు అంతే ఉంటుంది, ఇక్కడ వరకు కూడా అంతే ఉంటుంది. మరి ఎర్త్ యొక్క రేడియస్ ఎంత అంటే 6359 కిలోమీటర్స్. మరి ఈ కొన నుంచి ఈ కొన వరకు ఎంత దూరం అని అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత అంటే మళ్ళీ ఇటు కూడా అంతే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తము ఎంత ఉంటుందంటే 12,756 కిలోమీటర్స్ ఉంటుంది. 12,756 కిలోమీటర్స్ ఉంటుంది. నార్త్ నుంచి సౌత్ వరకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, 12,714 కిలోమీటర్స్. 12,714 కిలోమీటర్స్. కాబట్టి ఇంత పెద్ద వాల్యూ లోపల ఈ చిన్న జస్ట్ 42 కిలోమీటర్స్ అనేది మామూలు చిన్నదే, కాబట్టి ఇవి సమానంగా ఉంటాయని మనము చెప్పడము జరుగుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్? రేడియస్ అంటే ఏంటిది, మధ్య బిందువు నుంచి, కేంద్రం నుంచి దాని యొక్క పరిధి వరకు, దాని యొక్క వృత్త పరిధి వరకు ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు, రేడియస్ అంటారు. రేడియస్ అని అనడం జరుగుతుంది. ఎర్త్ యొక్క రేడియస్ అంటే ఎంత, 6359 కిలోమీటర్స్. నెక్స్ట్ కమ్ టు 14th క్వశ్చన్ కనుక మనం తీసుకున్నట్టయితే, 14th క్వశ్చన్లో చూడండి, వాట్ ఆర్ ద 3 మెయిన్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్? ఎర్త్ యొక్క 3 మెయిన్ లేయర్స్ ఏంటివి? ఎర్త్ కనుక ఉన్నట్టయితే ఇది సర్ఫేస్ అవుతుంది. లోపలికి వెళ్తే మళ్ళీ మనకి ఏముంటవి, సో 3 పొరలు ఉండడం జరుగుతుంది. 3 పొరలు. పైన ఉన్న పొరనేమో క్రస్ట్ అంటాము, దాని క్రింద ఉన్న పొరను మాంటిల్ అంటాము, మధ్యలో సెంటర్లో ఉన్నదాన్ని కోర్ అంటాము. మళ్ళీ కోర్ని అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్ అని 2 పార్ట్స్ ఉంటాయి. ఇవి రెండు కలిసి ఒకటే కోర్. ఇవి రెండు కలిసి ఏంటిది, కోర్ అనడం జరుగుతుంది. మన కోడిగుడ్డును కనుక తీసుకున్నట్టయితే, కోడిగుడ్డు ఉడకబెట్టిన తర్వాత ఎట్లుంటుంది, పైననేమో ఏముంటుంది మనకు, సో వైట్ మనకు పెంకు ఉండడం జరుగుతుంది. దీన్ని ఏమంటాము, క్రస్ట్ అనుకోండి. దానిలో తెల్ల సొన ఉంటుంది కదా, ఈ తెల్ల సొన మాంటిల్ అవుతుంది. తర్వాత దాని లోపల పచ్చ సొన ఉంటుంది కదా, ఈ పచ్చ సొన కోర్ ఉంటుంది. అంటే సేమ్ కోడిగుడ్డు లాగా మనం పోల్చవచ్చును, ఉడికిన కోడిగుడ్డు చేత మన భూమిని పోల్చవచ్చును. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్, వాట్ ఈస్ ద 15th క్వశ్చన్? 15th క్వశ్చన్ ఏముందిరా, విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ డు వి లీవ్ ఆన్? మనము బతుకుతున్న ఈ ఏ లేయర్ మీద మనం బతుకుతున్నాము అంటున్నాడు. మనం పై లేయర్ మీదనే బతుకుతున్నాం కదా, ఈ పై లేయర్ని ఏమంటారు, క్రస్ట్ అంటారు. విచ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ డు వి లీవ్ ఆన్? మనము భూమి యొక్క ఏ పొర పైన జీవిస్తున్నాము అంటే, దేనిపైన జీవిస్తున్నాం, పైన పొర క్రస్ట్. దానికంటే కింద ఉన్నది మాంటిల్, లోపల ఉన్న కేంద్రం దగ్గర ఉన్నది, మధ్యలో సెంటర్ దగ్గర ఉన్నదాన్ని కోర్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు 16th క్వశ్చన్. సో 16th క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డెప్త్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్? ఈ క్రస్ట్ అంటే భూమి యొక్క పై పొర కదా, ఎంత లోపలి వరకు దీని యొక్క అప్రాక్సిమేట్ డెప్త్ ఉండడం జరుగుతుంది అని అంటే, ఎంత డెప్త్ ఉంటుంది, 100 కిలోమీటర్స్. క్రస్ట్ యొక్క డెప్త్ ఎంత, 100 కిలోమీటర్స్. అంటే భూమి నుంచి 100 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళేంత వరకు కూడా మొత్తం పొరను క్రస్ట్గానే తీసుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్ కమ్ టు 17th క్వశ్చన్. వాట్ ఈస్ ద మేజర్ కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద మాంటిల్? సో ఈ కెమికల్ కాంపోజిషన్ మాంటిల్లో మేజర్ కెమికల్ కాంపోజిషన్ ఏంటిది? క్రస్ట్ పైన క్రస్ట్ ఉంది కదా, క్రస్ట్ కింది పొరలో మేజర్ కెమికల్ కాంపోజిషన్ ఏంటివంటే సిలికేట్స్. ఏముంటవి? సిలికేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సిలికేట్స్ ఉండడము జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ క్వశ్చన్, 18th క్వశ్చన్. వాట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద మాంటిల్? మరి మాంటిల్ యొక్క థిక్నెస్ ఎంత? మాంటిల్ యొక్క మందము ఎంత? మాంటిల్ యొక్క మందం ఎంత అని అంటే 100 కిలోమీటర్స్ వరకేమో క్రస్ట్. ఇక 100 నుంచి 101 నుంచి 101 లేదా 100 నుంచి 100.1 100 నుంచి 2900 కిలోమీటర్స్ ఏంటుంది? మాంటిల్ ఉంటుంది. అంటే 2900 కిలోమీటర్స్ అంటే ఇది ఎంత మొత్తం ఎంత అన్నట్టు 2800 కిలోమీటర్స్. 2800 కిలోమీటర్స్ ఇది ఏముంటుంది మనకు? సో మాంటిల్ యొక్క మందము. మాంటిల్ యొక్క మందం ఎంత? 2800 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద 2 సబ్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ కోర్? ఎర్త్ కోర్ యొక్క 2 సబ్ లేయర్స్ ఏంటివి? ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. 2 సబ్ లేయర్స్ ఏంటివిరా? ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ అనేటివి 2 ఎర్త్ యొక్క సబ్ లేయర్స్. 2 సబ్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. చూడండి ఇక్కడ 2 సబ్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ కనబడుతుందా? పైన పొరనేమో క్రస్ట్, దాని కింద ఉన్న పొరనేమో మాంటిల్, ఈ మధ్యలో ఉన్నది ఏంటిది? సెంటర్ దగ్గర ఉన్నదేమో కోరు. ఈ కోర్ మళ్ళీ ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ 2 రకాల కోర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది, ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20. విచ్ పార్ట్ ఆఫ్ ద కోర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్? సో మనకు 3 పొరలు ఉన్నాయి కదా, లేదా ఈ కోర్ గురించే కాబట్టి అలా కోర్ 2, ఒకటి ఔటర్ కోర్, ఒకటి ఇన్నర్ కోర్. ఔటర్ కోర్లోనేమో లిక్విడ్ ఉంటుంది. ఔటర్ కోర్లో ఏముంటుంది? లిక్విడ్ ఉండడం జరుగుతుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అక్కడ ఉన్న మెటీరియల్ అంతా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్. ఇన్నర్ కోర్ ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా లిక్విడ్గానో గ్యాస్గానో ఉండాలి కదా, కానీ ఉండదు, సాలిడ్గా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉన్నా సాలిడ్గా ఉంటుంది. ఉండడానికి గల కారణము అత్యధిక పీడనము, హై ప్రెషర్. హై ప్రెషర్ వల్ల ఏ విధంగా ఉంటుంది? సాలిడ్గా ఉండడం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందిరా? సాలిడ్గా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 21 క్వశ్చన్. వాట్ మెటల్స్ ఆర్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్? ఎర్త్ కోర్. ఎర్త్ కోర్ లోపల ఏ మెటల్స్ ఎక్కువగా ఉంటాయి? ప్రైమరీలీ అంటే మొదటగానే అర్థం కానీ ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఐరన్ అండ్ నికెల్. ఐరన్ అండ్ నికెల్. దీన్ని నైఫ్ అని రాసినారు చూడండి. నైఫ్ ఎన్ అంటేనేమో ఎన్ఐ అంటేనేమో నికెల్, ఎఫ్ఈ అంటేనేమో ఐరన్, ఫెర్రం. ఇవి 2 ఎక్కువ మోతాదులో ఉంటాయి, అత్యధిక మోతాదులో ఉండడం జరుగుతుంది. సో ఇవి ఎక్కడ? ఎర్త్ కోర్ లోపల ఉంటాయి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 22nd క్వశ్చన్. విచ్ లేయర్ అకౌంట్స్ ఫర్ 83% ఆఫ్ ద ఎర్త్ వాల్యూమ్? సో మొత్తం ఎర్త్ వాల్యూమ్ లోపల 83% వరకు ఏది ఎక్కువగా ఉంటుంది అని అంటే మాంటిల్. పైన ఉండేదేమో క్రస్ట్, క్రస్ట్కి కోర్కి మధ్యలో ఉండేది ఏంటిది? మాంటిల్. మాంటిలే ఎక్కువ మందం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎర్త్స్ వాల్యూమ్ ఈజ్ ద క్రస్ట్? క్రస్ట్ అంటే ఏంటిదిరా? క్రస్ట్ అని దేన్ని అనడం జరుగుతుంది? పై పొరను క్రస్ట్ అంటాము. పై పొరను క్రస్ట్ అనడం జరుగుతుంది. ఈ పై పొర అనేది జస్ట్ 1% మాత్రమే. ఎంత ఉంటుంది? 1% మాత్రమే. అంటే చాలా చిన్న సన్నని పొరలాగా ఉంటుంది. మీరు ఎగ్గును తీసుకున్నా కూడా ఎగ్గులో పైన ఉన్న పొర ఎట్లా ఉంటుంది? పొర చాలా సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ 24th క్వశ్చన్. హూ ప్రపోజ్ ద థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్? కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంది? ఖండాల కదలిక. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంటిదిరా? ఖండాల కదలిక. ఈ ఖండాల కదలికను ఎవరు ప్రపోజ్ చేసినారా? ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది? సో ఆల్ఫ్రెడ్ వాగనర్. ఆల్ఫ్రెడ్ వాగనర్ అనే శాస్త్రవేత్త. సో ఆల్ఫ్రెడ్ వెజనర్, జనరల్గా మనం వాగనర్ అన్నా కానీ వెజనర్. ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే అతను ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ని ప్రపోజ్ చేయడం జరిగింది.
అంటే అతని భావన ప్రకారం ఏంటిదంటే ఒకప్పుడు ఖండాలన్నీ ఒకే దగ్గర కలిసి ఉన్నాయి, తర్వాత అవి విడిపోయి వివిధ ఖండాలుగా మారడం జరిగింది. దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని అనడం జరుగుతుంది. మరి కాంటినెంటల్ డ్రిఫ్ట్స్ ఎట్లా జరిగినవి అనేది అతను భావించడం జరిగింది అని అంటే ఈ యొక్క కాంటినెంట్స్ యొక్క ఆకారాన్ని బట్టి అంటే ఈ ఆకారాలన్నీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడోటి ఇక్కడోటి ఉన్న వాటిని ఒక దగ్గర కలిపితే ఒకే రకంగా అంటే ఒక షేప్లోకి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్టయితే దక్షిణ అమెరికా అండ్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా ఈ రెండింటిని కనుక ఒక దగ్గర కనుక కలిపినట్టయితే అవి రెండు ఒకదానికొకటి ఒక పజిల్ రకంగా అతుక్కొని ఉండే విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద సూపర్ కాంటినెంట్ 220 million years ago? 220 million years ago మొత్తం కాంటినెంట్స్ అన్ని ఒకే దగ్గర కలిసి ఉన్నాయి అనడం జరిగింది. అదేంటిదంటే పాంజియా. ఏంటిది? పాంజియా. ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. యూరప్, యురేసియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఇవన్నీ కూడా ఒకే దగ్గర కలిసి ఉండడం జరిగింది. ఆ ఒకే దగ్గర కలిసి ఉన్న సూపర్ కాంటినెంట్ ఏమన్నారు? పాంజియా అన్నారు. ఏమన్నారు? పాంజియా. మరి పాంజియా అంటే అర్థం ఏంటిది? వాట్ డస్ ద గ్రీక్ వర్డ్ పాంజియా మీన్? పాంజియా అంటే ఏమని అర్థము? హోల్ ల్యాండ్, మొత్తము భూమి అని అర్థము. పాంజియా అంటే ఏమని అర్థం రా? మొత్తము భూమి అని అర్థము. నెక్స్ట్ వన్ into which two blocks did పాంజియా బ్రేక్? పాంజియా విడిపోయి ముక్కలుగా మారింది, రెండు ముక్కలుగా మారడం జరిగింది. ఆ రెండు ముక్కలు ఏంటిది? ఒకటేమో లారేసియా, ఇంకొకటి గోండ్వానా ల్యాండ్. ఈ లారేసియాను అంగారా ల్యాండ్ అని కూడా అంటాము. లారేసియా, గోండ్వానా ల్యాండ్ రెండు ఖండాలుగా మారడం జరిగింది. రెండు భాగాలుగా విడిపోవడము జరిగింది. పాంజియా రెండు భాగాలుగా విడిపోయింది. ఆ రెండు భాగాలలో ఒకదాన్ని లారేషియా అనాలి, ఇంకొక దాన్ని ఏమనాలి? గోండ్వానా ల్యాండ్ అనాలి. నెక్స్ట్ కమ్ టు 28 క్వశ్చన్. నేమ్ ద సీ దట్ సపరేటెడ్ లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్. లారేషియా, గోండ్వానా ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ లారేషియా, గోండ్వానా ల్యాండ్ అనేది వాటి మధ్య ఉన్న సముద్రాన్ని ఏమంటారు? టేతిస్ సముద్రము, టేతిస్ సీ అని అనడము జరిగింది. టేతిస్ సీ అని అనడం జరిగింది. ఏది టేతిస్ సీరా? సో గోండ్వానా ల్యాండ్ మరియు లారేషియాల మధ్యన ఉన్న సముద్రాన్ని టేతిస్ సీ అని అనడము జరిగింది. తర్వాత ఖండాలు కొంచెం దగ్గరగా రావడం వల్ల ఈ టేతిస్ సీ అనేది మాయమైపోయి అక్కడ మొత్తము హిమాలయాల లాంటి పెద్ద పెద్ద మనకు ఏమేర్పడ్డవి? మనకు శిఖరాలు లాంటివి ఏర్పడడం జరిగింది. హిమాలయాలు అంటే పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పడము జరిగింది. పెద్ద పర్వతాలు ఏర్పడినాయి. నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు 29th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 29th క్వశ్చన్? విచ్ మోడర్న్ కాంటినెంట్స్ వర్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్? గోండ్వానా ల్యాండ్ రెండు రకాలున్నాయి కదా మనకు. గోండ్వానా ల్యాండ్ ఒకటి, ఇంకొకటి ఏముందిరా? ఇంకొకటి మనకు పాంజియా ముక్కలైన తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి గోండ్వానా ల్యాండ్, ఇంకొకటి లారేషియా కదా. ఈ గోండ్వానా ల్యాండ్లో ఏమేమి ఉన్నవి అని అంటే సౌత్ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, ఇండియా, అరేబియా, మలేసియా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? గోండ్వానా ల్యాండ్కు సంబంధించిన భూభాగాలు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కాజెస్ ద డ్రిఫ్టింగ్ ఆఫ్ కాంటినెంట్స్? మరి కాంటినెంట్స్ అనేది కదలిక అనేది జరగడానికి గల కారణం ఏమిటిది? ఖండాలు ఎందుకు కదిలినాయి? ద మూమెంట్ ఆఫ్ ప్లేట్స్ ఆన్ ద మాంటిల్. మాంటిల్ పైన ఉన్న ఈ పొరలు ఏవైతే ఉన్నాయో ఈ పొరల కదలిక వల్లనే కాంటినెంట్స్ అనేది కదలడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్ చూడండి ఇక్కడ. 31 క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎర్త్స్ ట్రావెల్ అరౌండ్ ద సన్? సన్ ఉన్నట్టయితే సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా. ఈ ఎర్త్ ఎంత స్పీడ్ తోటి తిరుగుతుంది అంటున్నాడు. ఎంత స్పీడు? 1,07,200 km/h.
ఒక గంటకు 107,200 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అంటే ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. మరి అది తిరిగినట్టు మనకు అనిపిస్తుందా? అనిపించడం లేదు. మరి ఎందుకు అనిపించడం లేదు అని అంటే అది సాపేక్ష సిద్ధాంతం ప్రకారం మాత్రమే, అంటే ఒకదాంతో పోల్చినప్పుడు మాత్రమే మనకు అవుపియడం జరుగుతుంది. మనకి ఇక్కడ పోల్చడానికి మన కనుచూపు మేరలో ఏమి ఉండదు కాబట్టి మనకు తిరుగుతున్నట్టుగా అనిపించదు. అదేవిధంగా ఒక సమవేగంతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది జర్కులు ఏమన్నా వస్తేనేమో కదులుతున్నట్టుగా అవుపిస్తుండే, అట్లాంటి జర్కులు కూడా ఉండవు కాబట్టి అది మనకు కంటిన్యూగా సమవేగంతో ఇంతే వేగంతో యూనిఫామ్ స్పీడ్ తోటి తిరుగుతూ ఉంటుంది. 107,200 కిలోమీటర్స్ పర్ హవర్. నెక్స్ట్ది క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈస్ ద పాత్ ద ఎర్త్ టేక్స్ అరౌండ్ ద సన్? సో సన్ చుట్టూ తిరిగే ఈ మార్గం ఏదైతే ఉన్నదో ఈ మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్ అంటారు. ఈ మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్. ఈ ఆర్బిట్ ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఏ షేప్లో ఉంటుంది? ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుంది. ఇక సన్ చుట్టూ తిరిగే మార్గం ఎర్త్ తిరిగే ఈ యొక్క పాత్ ఏదైతే ఉంటుందో ఈ పాత్ ఎట్లా ఉంటుంది? ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎల్లిప్టికల్ షేప్లో ఉండడం జరుగుతుంది. ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కమ్ టు 33 క్వశ్చన్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ఎర్త్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్? ఒక పూర్తి భ్రమణం చేయడానికి సన్ చుట్టూ ఎర్త్ ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందంటే 365 1/4 డేస్ పడుతుంది. 365 డేస్ మళ్ళీ 1/4 డే. సో ఇన్ని డేస్ మనకు పట్టడము జరుగుతుంటుంది. కాబట్టి 1/4 డేస్ ఉన్నది కాబట్టి ఇలా ప్రతి 4 సంవత్సరాలకు ఒకటి కలుస్తుంది. 366 డేస్ అవుతాయి. అప్పుడు వచ్చిన దాన్ని లీప్ ఇయర్ అంటాం. లీప్ ఇయర్ అని అనడము జరుగుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ఎర్త్? సన్కి మరియు ఎర్త్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 149 మిలియన్ కిలోమీటర్స్. సన్ నుంచి ఎర్త్కి ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి. 149 మిలియన్ కిలోమీటర్స్. చాలా చాలా ఎక్కువ దూరం 149 మిలియన్ కిలోమీటర్స్ అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్. వాట్ ఆర్ ద హారిజాంటల్ సర్కిల్స్ డ్రాన్ ఆన్ ద గ్లోబ్? సో హారిజాంటల్ సర్కిల్స్, ఈ గ్లోబ్ ఏదైతే ఉందో ఈ గ్లోబ్ మీద హారిజాంటల్గా ఈ సర్కిల్స్ గీసినాం కదా, ఈ హారిజాంటల్ సర్కిల్స్ని ఏమంటారు? లాటిట్యూడ్స్ అంటారు. వర్టికల్గా గీసిన లైన్స్ లేదా వర్టికల్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? లాంగిట్యూడ్స్. ఏమంటారు? లాంగిట్యూడ్స్. సో హారిజాంటల్ లైన్స్ని ఏమంటారు? హారిజాంటల్ లైన్స్ ఆ సర్కిల్స్ని ఏమంటారు? లాటిట్యూడ్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్ చూడండి. 36th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద 0 డిగ్రీ లాటిట్యూడ్ కాల్డ్? 0 డిగ్రీ లాటిట్యూడ్ని ఏమంటారు? ఈక్వేటర్. ద ఈక్వేటర్ అంటారు. ఇవన్నీ సర్కిల్స్ ఇట్లా గీసినాం కదా. సో సర్కిల్స్ ఇట్లా గీసినాం కదా. ఈ 0 డిగ్రీ సర్కిల్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఎర్త్ మీద ఉన్న 0 డిగ్రీ సర్కిల్ దీన్ని ఈక్వేటర్ అంటాం. ఏమంటారు? ఈక్వేటర్ అంటారు. 23 degrees ఆఫ్ నార్త్లో ఉన్న ఈ లాటిట్యూడ్ని ఏమంటారంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. 23 degrees ఆఫ్ సౌత్లో ఉన్న ఈ ఈక్వేటర్ని ఏమంటాం? నాట్ ఈక్వేటర్, లాటిట్యూడ్. 23 ఆఫ్ సౌత్ ఉన్న దాన్ని ఏమంటారని అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటారు. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. సో నార్త్ వైపు ఉన్నది 0 degrees, దాన్ని నార్త్ పోల్ అంటాము. సౌత్ వైపు ఉన్న నాట్ 0 degrees. సో సౌత్ పోల్ ఉన్నదాన్ని, సౌత్ వైపు ఉన్నదాన్ని సౌత్ పోల్ అంటారు. సో నార్త్ వైపు ఉన్నదాన్ని ఆర్కిటిక్ సర్కిల్, సౌత్ వైపు ఉన్నదాన్ని అంటార్కిటిక్ సర్కిల్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 37th క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 37th క్వశ్చన్? వాట్ ఈస్ ద 23.5 degrees ఆఫ్ నార్త్ లాటిట్యూడ్? 23 degrees ఆఫ్ నార్త్ లాటిట్యూడ్ ఏమంటారు? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. 23 degrees ఆఫ్ సౌత్ ఉన్న వైపు దాన్ని ఏమంటారు? ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. మధ్యలో 0 degrees ఉంటే ఈక్వేటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. 38లో ఏముందిరా? క్వశ్చన్ నెంబర్ 38. వాట్ ఈస్ 23.5 సౌత్ లాటిట్యూడ్? 23.5 సౌత్ లాటిట్యూడ్ ఏమంటారు? ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనడము జరుగుతుంటుంది. సో
సో నార్త్ వైపు ఉన్నదాన్ని 23 డిగ్రీస్ దాన్ని ఏమంటారు? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రోపిక్ ఆఫ్ వాట్? క్యాన్సర్. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 39th క్వశ్చన్. 39th question. What are the vertical semicircles from pole to pole? Pole అంటే ఇదేమో నార్త్ పోల్. దిస్ ఈజ్ ద వాట్? సౌత్ పోల్. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు గీయబడిన ఈ సెమీ సర్కిల్, వర్టికల్ సెమీ సర్కిల్స్ని ఏమంటారంటే లాంగిట్యూడ్స్ ఆర్ మెరీడియన్స్ అంటారు. లాంగిట్యూడ్స్ ఆర్ మెరీడియన్స్ అంటారు. ఇలా మధ్యలో 0 డిగ్రీస్ తోటి ఉన్నదాన్ని ఏమంటారు? ప్రైమ్ మెరీడియన్ అంటారు. ఈ 0 డిగ్రీకి బ్యాక్ సైడ్, ఎర్త్ అంటే ఇట్లా గ్లోబ్ లాగా ఉంటుంది కదా, బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని ఇటేమో 0 అయితే ఇటు కూడా ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండేదాన్ని దాన్ని ప్రైమ్ మెరీడియన్ అంటారు. 180 డిగ్రీస్ వస్తుంది, అది ప్రైమ్ యాంటీ మెరీడియన్ అంటారు. 0 డిగ్రీనేమో ప్రైమ్ మెరీడియన్, సో 180 డిగ్రీస్ ఉన్నదాన్ని యాంటీ మెరీడియన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ కాల్డ్? 0 డిగ్రీ లాంగిట్యూడ్ ఏమంటారు? ప్రైమ్ మెరీడియన్. ఇది గ్రీన్విచ్ గుండా వెళ్తుంది, లండన్లో ఉన్న గ్రీన్విచ్ గుండా వెళ్తుంది కాబట్టి దీన్ని గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటాము. ఏమంటారు? గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటారు. ప్రైమ్ మెరీడియన్ ఆర్ గ్రీన్విచ్ మెరీడియన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ లాంగిట్యూడ్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్? మొత్తంగా ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉంటవి? 360 మెరీడియన్స్ ఆర్ 360 లాంగిట్యూడ్స్. 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. 180 లాంగిట్యూడ్స్ ఏమో ఈస్ట్ వైపు, 180 లాంగిట్యూడ్స్ ఏమో వెస్ట్ వైపు ఉండడం జరుగుతుంది. వెస్ట్ వైపు ఉండడం జరుగుతుంది. మొత్తం టోటల్ 360. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 180 డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్? మనకు ఇది ఎర్త్ కనుక అనుకున్నట్టయితే దీని మీద ఇట్లా గుండ్రంగా గీయాలి కదా, ఇట్లా ఈ మధ్యలో ఉన్న మనకు అవుపించే సైడ్ ఉన్న ఈ లైన్ ఏమో ప్రైమ్ మెరీడియన్ అంటారు. దీనికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ బాల్ మీద బాల్ ఉందనుకోండి, ఇట్లాంటి బాల్, ఈ బాల్ మీద లైన్ కనుక గీస్తే ఏమవుతుంది? ఇట్లా లైన్ వస్తుంది కదా, ఇదేమో ఏమవుతుంది? ప్రైమ్ మెరీడియన్ అయితే ఈ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని యాంటీ మెరీడియన్ అంటారు. అది 180 డిగ్రీస్ ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా అంటారు. 43 క్వశ్చన్. ఫ్రమ్ విచ్ లాటిన్ వర్డ్ ఈజ్ లాంగిట్యూడ్ డెరైవ్డ్? లాంగిట్యూడ్ దేని నుంచి డెరైవ్ చేసినారంటే లాంగిట్యూడో నుంచి డెరైవ్ చేయడం జరిగింది. లాంగిట్యూడో అనేది ఒక లాటిన్ వర్డ్. దాని యొక్క అర్థం ఏంటిదంటే లెంత్ అని అర్థము. మీనింగ్ ఏంటిది? లెంత్ అనేది అర్థము, పొడవు అనేది అర్థము. నెక్స్ట్ క్వశ్చన్. 44th క్వశ్చన్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ సన్ టు మూవ్ 1 డిగ్రీ లాంగిట్యూడ్? 1 డిగ్రీ లాంగిట్యూడ్ కదలడానికి ఎన్ని నిమిషాల టైం పడుతుంది? 4 నిమిషాల టైం పడుతుంది. ఒక్కదానికి 4 నిమిషాల టైం పడుతుంది. కాబట్టి 15 లాంగిట్యూడ్స్ కనుక కదిలితే 60 నిమిషాల టైం పడుతుంది, అంటే 1 గంట పడుతుంది. సో 15 లాంగిట్యూడ్స్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట టైం పడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్. 45 క్వశ్చన్. ఇంటూ హౌ మెనీ టైమ్ జోన్స్ ఈజ్ ద వరల్డ్ డివైడెడ్? వరల్డ్ అనేది మన ప్రపంచం అనేది ఎన్ని టైమ్ జోన్స్గా డివైడ్ చేసినారంటే 24 టైమ్ జోన్స్, 24 టైమ్ జోన్స్గా డివైడ్ చేసినారు. హౌ మెనీ టైమ్ జోన్స్ ఇట్ వాస్ డివైడెడ్? 24 టైమ్ జోన్స్. నెక్స్ట్ కమ్ టు 46th క్వశ్చన్. వాట్ ఈస్ ద లాంగిట్యూడినల్ విడ్త్ ఆఫ్ ఈచ్ టైమ్ జోన్? ఒక్కొక్క టైమ్ జోన్ యొక్క లాంగిట్యూడినల్ విడ్త్ ఎంత? 15 డిగ్రీస్ ఆఫ్ లాంగిట్యూడ్. 1 డిగ్రీ ఆఫ్ లాంగిట్యూడ్కి ఎన్ని నిమిషాలు పడుతుంది? 4 నిమిషాలు. 15 డిగ్రీస్కి ఎంత పడుతుంది? 15 డిగ్రీస్ కావాలంటే ఎంత పడుతుంది? 60 నిమిషాలు పడుతుంది. ఎంత పడుతుంది? 60 నిమిషాలు, అంటే 1 గంట. సో కాబట్టి ఒక్కొక్క లాంగిట్యూడినల్ విడ్త్ను 1 గంట కోసం మనకు డివైడ్ చేయడము జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి, లేదా యూ కెన్ దీంట్లోనే గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద లాంగిట్యూడినల్ విడ్త్ ఆఫ్ ఈచ్ టైమ్ జోన్ అంటే 15 degrees of longitude. Next come to 47th question. What is the standard meridian for India? Standard meridian for India enta 82 degrees 30 minutes east longitude. 82 degrees 30 minutes of east longitude అనేది ఇండియా యొక్క మెరిడియన్, అంటే ఇండియా యొక్క టైంను, ఇండియా దీన్ని బేస్గా చేసుకొని
ఇండియాలో టైంని మనము సెట్ చేసుకోవడము డిసైడ్ చేసుకోవడము జరిగింది. వాట్ డస్ ఐఎస్టీ స్టాండ్? 48 క్వశ్చన్. వాట్ డస్ ఐఎస్టీ స్టాండ్? ఐఎస్టీ అంటే ఏంది? ఇండియన్ స్టాండర్డ్ టైం. ఐఎస్టీ అంటే ఏంటిదిరా? ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే భారతదేశ ప్రామాణిక కాలము, ఇండియన్ స్టాండర్డ్ టైం. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. హౌ మచ్ టైమ్ ఈజ్ ఐఎస్టీ అహెడ్ ఆఫ్ జిఎంటీ? సో మనకు జిఎంటీ తోటి కనుక పోల్చినట్టయితే, సో ఇంటర్నేషనల్ టైం తోటి కనుక పోల్చినట్టయితే ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ విధంగా ఉంది అని అంటున్నాడు. ఏ విధంగా ఉందిరా? సో 5 hours 30 minutes. 5 hours 30 minutes. 5 hours 30 minutes. So Indian Standard Time ahead of what? Greenwich time or Greenwich Meridian Time. Greenwich Meridian Time కి ఎంత ఉంటుంది? 5 hours 30 minutes. 5 hours 30 minutes అంటే జిఎంటీ కంటే మనం 5 hours 30 minutes ముందు ఉంటాము. గ్రీన్విచ్ దగ్గర కనుక 1 hour అయింది అని అంటే మనం 5 hours 30 minutes తర్వాత అంటే ముందు ఉంటాం కాబట్టి మన దగ్గర 6:30 అవుతుంది. ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. అట్లా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 50 క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ టైమ్ వెన్ ట్రావెలింగ్ ఈస్ట్ వైపుకి ట్రావెల్ చేసేటప్పుడు మనం ఏ ఫార్ములాని యాడ్ చేస్తామంటే ఈస్ట్ గెయిన్ యాడ్ అనే సూత్రాన్ని ఉపయోగించి మనము క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈస్ట్ వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు, ముందు వైపుకి వెళ్తూ ఉన్నప్పుడు మనం కలుపుకుంటూ వెళ్ళాలి, యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఈస్ట్ గెయిన్ యాడ్ అనే అనడం జరుగుతుంది. ఈస్ట్ గెయిన్ యాడ్ ఎందుకంటే సూర్యోదయం అనేది ఈస్ట్ వైపే జరుగుతుంది కాబట్టి, ముందు జరుగుతుంది కాబట్టి మనకు ఈస్ట్ గెయిన్ యాడ్ అనేది మనకు తెలుసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 50 questions belongs to first lesson. Now let